ఏమైంది ఎటకటక నడువు ఎంతసేపే ఇంకా నీ సేవటి నువ్వు ఎప్పుడు లేటనేవి నీకు నేను ముందు నడుతున్నా నేను నడుతున్నారా నేనే ముందు వస్తున్నా కాదే ఆడ ముద్రేం కావాలి మంచిగా కూర్చున్నావు కానీ మరి ఎవరు వాడతారే ఏంటి మమ్మీ ఎవడు ఏ చెయ్యరాదురా శాతనైతే లేదు నాకు అంతే నీకు పని సాత కాదు తిండి అను బండి కట్టుకొని మరీ వచ్చి బయలుదేరి కూర్చుంటా వీడ నీకెందుకురా ఈ పొయ్యే కాలం చెయ్యరా చెయ్యి శాతనైతే లేదు చెయ్యి కుండ చికెన్ రెడీగా కుండ చికెన్ రెడీగా ఆడ కూర్చున్నా జోడిగా బండి కడుతుంది బండి కడుతుంది అయ్యో చెయ్యరాదురా శాతనైతే లేదు అది గంతేరా అది తిన్నే దాన్ని ఎప్పుడు గంటే దానికి ప్రతి సంవత్సరం దానికి అదే పని ఇంకేమైనా ఉందారా తెలియదా విషయం అది మరి కూర్చున్నది గంతే అది మారానది మరి మా కుండ చికెన్ అవుతుందా మంట చికెన్ అవుతుందిరా సీను కానీ రా జల్లి కాళ్ళు పెట్టే రాయే తొందర అవుతుంది రెండు కాళ్ళు తాగుతున్నా నువ్వు ఎప్పుడు నా అదినే ఎడుతావు ఎందుకంటే 31 ఆదివారం వస్తుందని నాకు ఏమన్నా తెలుసా మరి ఏం చేద్దాం ఇక దాంతో ఇంకేది నాది నువ్వే దాంతో నాది నువ్వే తాగు నీది మేమే తింటాను ఇక అన్ని మేమే తాగుతాను తాగుతావు శివగాడు ఏడురా ఏందుకే శివగాడ నువ్వుకే ఎడతావు శివగాడు అని అక్క ఆడ ₹1 కూడా ఖర్చు పెట్టాడు ఎందుకు ఉండాలి నువ్వు ఉంటేనే మంచిగా కదా పార్టీ కదా 31 దావతి కదా ఇవి ఉంటేనే కదా మంచిగా నువ్వు ఫోన్ చేస్తావు నేను చేయాలి ఫోన్ ఆడు పైసలు ఇయ్యడు నేనెందుకు ఫోన్ చేస్తా నువ్వు నీ ఫోన్ లోకి వెళ్ళి చేసుకో మరి పంపు ₹1000 పంపు ఇప్పుడు అని పంపు పైసలు ఫోన్ చేయి నీ ఫోన్ లోకి వెళ్ళి చెయ్యి ఆగింది ఆడు అత్తకెళ్ళి పోతాడు కానీ ఆడే పిలువు అయ్యో శివా శివా ఇరా శివా శివా అగో వీళ్ళు మా వాళ్ళు ఇక్కడ ఏం చెప్తాను 31 దావతి వేసుకుంటున్నాం అగోండ్రి అత్తున్నా ప్లేట్ ఎవరు మీ తమ్ముడు ₹1 ఖర్చు పెట్టారు కానీ పట్టు ప్లేట్ పట్టు ఏ తమ్ముడు ఎందుకు ఖర్చు పెట్టాడు అక్కకే తెలవాలా తమ్ముడికే తెలవాలా మనం కలవేదా గ్లాసీ అక్క కలవేదా మనకి పోసుడే పోయి తమ్ముడు పోయి కలవైరి ₹1 బెటర్ కానీ బాబు చెప్తారు కలవైరి మనం కలవేదా పై కలవేయాలి పోయి తమ్ముని కలవోసుడేనా ఏంది పోయి తమ్మునికి ఎటువైనా పొద్దున్న ఫోన్ చేస్తాను లేవాడదా మరి పొలం కాడి పోయినా ఇసుక పొలం ఎత్తాను నాట ఎత్తారా తన పొలం నాట అయిపోయిందా తింటే అన్ని పైసలు అవుతాయి తమ్ముడు నాటైపోయిండు మరి ఇట్లా పోయిండు నువ్వు చూసినా పోయి చూసినా అక్క నువ్వు చూసినా మీ తమ్ముడు ఎక్కడ పోయిండు తమ్ముడు అబద్ధం ఆడు నాతో అబద్ధం ఆడు ఏమో మాకేం తెలుసు అబద్ధం ఆడు తమ్ముడు అన్నా హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటి వెనక పుట్టిన అసలు అబద్ధం ఆడ బుర్ర తక్కువ ఎదవల్ల నీతో ఉంటే నాకు మెంటలే కుదురా సరే గాని ఇప్పుడు ఏం చేద్దాం మరి తర్వాత ఏముంది తిన్నాం తాగుదాం ఏం చేద్దాం పెడదాం డీజే పెట్టుడేనా సర్పంచ్ పదాలు ఉన్న వాళ్ళు డీజే పెట్టారా
పెట్టుడే మా సర్పంచ్ అక్క లేదా పెట్టిస్తుంది ఫోన్ చేసి సర్పంచ్ అక్క ఫోన్ చేయరు. మన సర్పంచ్ అక్క ఉంది కదా. ఏంద్రా అత్తాన్ని అనవరకే మీ సర్పంచ్ అక్క సర్పంచ్ అక్క వస్తుంది అక్కడ ఎవరు మన తోటలో ఎవరో ఉన్నట్టున్నారు అటు ఇటు మాసారి తొందరగా పూతకొచ్చినాయేమే మామిడి తోట అవు సర్పంచ్ అమ్మ అవు తొందరగానే పూతకొచ్చింది ఈసారి. నేను కూడా మా తోటకు పోయే పని ఉంది సర్పంచ్ అమ్మ. ఇక నేను పోతాను. ఎటు పోతావు? మా తోటకు పోయేది వాళ్ళ దగ్గరికి వాళ్ళు కేక్ కట్ చేద్దామని పిలిచిండ్రు దావత్ ఉందని పోదాం అంటే సర్పంచ్ అమ్మ మీరు పోయి కట్ మరి కాదు వాళ్ళు ఒక ముచ్చట నా తోటల దావత్ పెట్టుకొని నాకు చెప్పకుండా ఎట్లా వచ్చిండ్రే వాళ్ళు? ఇక చెప్తారా వాళ్ళే పోరి. ఇప్పుడు టైంకి పిలిచిండ్రు, టైంకి పిలుస్తారా గిట్లా? సరే ముందుగా చెప్పారా? ఒక పెద్ద మనిషి అన్నప్పుడు మరి అమ్మ మేము ఇట్లా తోటలో దావత్ చేసుకుంటున్నామని చెప్పద్దా? ఇప్పుడు పిలిచిరు కదా కేక్ కట్ చేయి పోరి. ఇక నేను పోతాను. రావా నువ్వు? రాను రాను. సరే నేను పోతున్నా. అక్క వస్తాను సర్పంచ్ అక్క. మీ సర్పంచ్ అక్క అత్తాన్ని యారా దండలు పెట్టాలి దండలు పెట్టాలి మా అక్క తాంది చూసినావా అట్లుంటది. దండలు పెడతాం దండలు పెడతాం. దా దా అక్క సర్పంచ్ అక్క దండలు నమస్తే అక్క నమస్తే. ఈ గయ్యాలని రమ్మండంగానే వస్తాను సర్పంచ్ అమ్మ. ఇక ఆమె తొట్లో కూర్చొని కాదురా ఆమె తొట్లోనే కూర్చొని మళ్ళీ ఆమెను అద్దానంటే ఆమె ఆమె ఏందనుకుంటాను సర్పంచ్ అంటే ఖాళీ ఆమెకు పోషవతరి లెక్క ఏ కండ్లు చుట్టుంటాయి అని కనిపెడుతుంది. కానీ తీరే తమ్మి సరే అక్క వచ్చినాక డీజే గురించి మాట్లాడు. డీజే పెట్టి మనం మనం తీసుకుందాం. డీజే పెట్టి అదైతే మంచి సెట్ అయితే సెట్ అయితే మనకి సర్పంచ్ అమ్మ అని సరేనా? సర్పంచ్ అమ్మ మొత్తం పసక వేసేస్తుంది. ఒక కేక్ చేద్దాం. కేక్ తెచ్చినాక కోసి మనకు డీజే దండ చేద్దాం. దండ అయితే ఖుషి అయిపోతుంది. అంతలు సర్పంచమ్మ దండాలు దండాలమ్మ సర్పంచమ్మ దండాలమ్మ కూర్చో అమ్మ కూర్చోర్రి కూర్చుంటామమ్మా. కూర్చోరు కూర్చోరు కూర్చోరు. ఏం వచ్చినాక కూర్చున్నాడైనా తినుడైనా. సర్పంచ్ అమ్మ ఇంత కూర బాగానే చేసినావు కదరా తమ్మి. అయ్యో కలాక కళ్ళు తాగుతామని నాకు స్ప్రైట్ పోయి ఒక గ్లాసులో. తీసుకోక స్ప్రైట్. సర్పంచ్ అమ్మకి ఇచ్చిర్రా పోయిరు పోయిరు మన కేక్ కటింగ్ ఉందా అక్క మనకు? అవునా? అరేంజ్ చేసుకొని వచ్చిరన్నట్టు చెప్పేస్తాం అంత మన తోటనే కదా అక్క. ఇక మళ్ళా ఇంటికి కూడా వచ్చినాం కానీ నువ్వు ఎటు పోయిన మాట ఈ రోజు అయితే మాకు డీజే అరేంజ్ అయ్యి మాకు 31st కదా సాయంత్రం డీజే పెట్టి మాకు ధూమ్ధామ్ వేయాలి మళ్ళా. సర్పంచ్ అమ్మ అంటే మళ్ళా అట్లా ఉంటది. మళ్ళా మా ఊరంతా టామ్ టామ్ కావాలి. మళ్ళీ నిన్నే గెలిపిస్తాం. నిన్నే కనిపిస్తాం మళ్ళా నీకే ఒట్లేస్తాం. అంటే ఇప్పుడు పనులు మధ్య చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ మనకి చేస్తాం. అంతే మా సైడ్ ఒకసారి వచ్చిందే పనులు చేస్తాను కదా తమ్మి. అందరికీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి సాయం చేయడానికి చేయాలక్క. హ్యాపీ న్యూ ఇయర్ అక్క హ్యాపీ బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే కాదు మామా, హ్యాపీ న్యూ ఇయర్. మా తమ్ముడు శ్రీనివాసు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిండు. విలేజ్ బుజ్జి శ్రీ బుజ్జి విలేజ్ ముచ్చట్లు. తమ్ముడు ఈ ఛానల్ని అందరూ ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయింది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్. పైన ఒక బెల్ ఉంటది, బెల్ గట్టి కొట్టండి. థ్యాంక్ యూ.